నెల్లూరు నగరంలోని అరవింద నగర్లో గల మన హాస్పిటల్ ప్రాంగణం నందు ఈరోజు భారత చైతన్య యోజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం నుంచి పెద్ద ఎత్తున మహిళలు బీసీవై పార్టీలో చేరారు. ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండల అధ్యక్షులుగా గార వెంకట్రావు అన్నయ్య గారికి బాధ్యతలు అప్పగించి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీవై పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, మా పార్టీ సిద్ధాంతాలు, మా జాతీయ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ సమస్యల మీద పోరాటం పటిమను చూపి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మిగతా వర్గాలందరూ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గుంజి నరసింహారావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ గోపాల్, అరుణాచలం సెల్వం, వల్లిపు వెంకటరత్నం, రాకటి బాబు, సెల్వం ఇందిర, రాపూర్ లక్ష్మమ్మ, ఎస్కే షబానా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెడీ గోపాల్ ఉండండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. కట్టండి. ఓకే 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 సార్. అయిపోయిందా? ఫోన్ వేయండి. వేస్తే మా ఆడపడుచులు, అమ్మలు ఆడపడుచులు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వేసుకున్నాను. కూర్చో, గట్టిగా చప్పట్లు పట్టండి. ప్రతి ఒక్కరు మెల్ల కండ ఉంచుకోండి అమ్మా. కప్పులు కొట్టండి అమ్మా. సరే మీరు రండి అమ్మా, మీరు రండి, లేచి రండి. ఓకే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక నిమిషం ఉండమ్మా. ఒక నిమిషం చూడండి. చప్పట్లు కొట్టండి. వచ్చింది మీరందరూ అట్ట పొమ్మంటే ఇస్తున్నా మహిళలకి. మేము మెళ్ళ ఇక్కడ ఇస్తున్నా. మీరు వేసుకోండి. పెద్ద మహిళ చేతన చెప్పిండా పెట్టి కొంచెం అట్లా అట్టే ఉండే వీళ్ళు ఎంత సరిపోతుంది. అట్టే ఉంచున్నా. బుధవరపు బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం నుంచి గారా వెంకట్రామయ్య గారికి మండల అధ్యక్షులుగా బాధ్యతలు, నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూరల్ మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి ఈరోజు పార్టీలో మహిళలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. మా బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెలలో సింహగర్జన బీసీ సింహగర్జన కార్యక్రమం తీసుకొని
రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరినీ ఆహ్వానించి ఆ కార్యక్రమం జయప్రదం చేసి, ఆ కార్యక్రమంలో ముఖ్యంగా 5 అంశాలు: రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు, అలాగే బీసీ రక్షణ చట్టం. గత ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో మేము అధికారంలో వచ్చిన 100 రోజులకే బీసీ రక్షణ చట్టాన్ని ఆమోదింపజేస్తామని చెప్పారు. ఈ రోజుకి 20 నెలలు గడిచిపోయింది, కానీ ఎక్కడ వేసిన గొంగళి అలాగే ఉంది. దాని మీద అదొక ప్రధాన అంశం. అలాగే బీసీ కార్పొరేషన్లు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు, ప్రస్తుత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ₹1 కూడా నిధులు ఇంతవరకు వాటికి రిలీజ్ చేయలేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు. అలాగే బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలని, బీసీ కులగణన చేయాలని, ఇలా 5 డిమాండ్లతో బీసీ సింహగర్జన కార్యక్రమం తీసుకున్నారు. వాటిల్ని ఈ నెల 31 వరకు గడువు ఇది చెప్పారు ప్రభుత్వానికి. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏప్రిల్ 11వ తేదీ మహానుభావుడు జ్యోతిరావు పూలే వర్ధంతి నాడు విజయవాడ కేంద్రంగా ఆమర నిరాహార దీక్ష కార్యక్రమం తీసుకుంటానని చెప్పాడు. ఆ కార్యక్రమాన్ని త్వరలో కానీ ప్రభుత్వం ఆ డిమాండ్ నెరవేర్చకపోతే ఆ కార్యక్రమాన్ని ఈ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబానికి, మిగతా అన్ని వర్గాలకి ఆ యొక్క విషయాన్ని తెలియజేసి కరపత్రాల ద్వారా వాళ్ళలో ఐకమత్యం నింపి ప్రతి జిల్లాలో మేము ఆమర నిరాహార దీక్షకి మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సూచనలు, సలహాలు, ఆదేశాలతో ఈ జిల్లాలో కూడా ఆమర నిరాహార దీక్షకి కూర్చునేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి మంచి కార్యక్రమం తీసుకున్న మా బోడే రామచంద్ర యాదవ్కు ప్రతి నిత్యం ఈ బీసీ, ఎస్టీ, మైనార్టీలు మద్దతుగా ఉండాలి. ఆయన తెలియజేశాడు, బీసీలకు ఏ సమస్య వచ్చినా మీరు అండగా ఉండండి, నెల్లూరు జిల్లాలో మన కార్యాలయం యొక్క చిరునామా ఇవ్వండి, ఏ సమస్య వచ్చినా క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకోబోయి ఆ సమస్యల పరిష్కారం అయ్యే దిశగా పనిచేయండి అన్నాడు. ఆయన ఆదేశాలతో ఈ జిల్లాలో ఏ వర్గాలకైనా సమస్య వచ్చినా మా యొక్క ఫోన్ నెంబర్లో ఎప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటాయి. మీరు మాకు తెలియజేస్తే మేము వెంటనే ఆ సమస్యను మా స్థాయిలో వచ్చి పరిష్కారం చేసి సిద్ధంగా ఉన్నాం. అందరిని కలుపుకొని మా స్థాయి మించితే మా జాతీయ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రతి సమస్యను నెరవేర్చే విధంగా ప్రతి నిత్యం సమస్యల మీద ఒక సుడిగాలి పర్యటనలాగా, ఒక బెబ్బుల్లాగా సమస్యల మీద ఇరుచుకుపడుతుండవు. ఆయన నాయకత్వంలో ఈ జిల్లాలో బీసీలు పెద్ద ఎత్తున అన్ని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు మా యొక్క పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ మండలం నుంచి పెద్ద ఎత్తున మహిళలు మా పార్టీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని చేరిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పత్రికాముఖంగా నెల్లూరు నగరంలో భారత చైతన్య యువజన పార్టీలో నెల్లూరు రూరల్ మండలం నుంచి శ్రీ గారా వెంకటరమణయ్య గారిని, నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ కన్వీనర్ బాలాజీ గారి ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, సభ్యులందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మోటివేషన్ చేసి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీలో బీసీ, బహుజన, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అన్ని వర్గాల నుంచి కూడా కార్యకర్తల్ని పార్టీలో సభ్యత్వం ఇచ్చి చేర్చుకునేదానికి కార్యక్రమం ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పెద్ద ఎత్తున మహిళా మనులందరూ నెల్లూరు రూరల్ మండలం నుంచి, వెంగళరావు నగర్ ఏరియా నుంచి ఈరోజు చేరుతున్నారు. వాళ్ళందరికీ కూడా భారత చైతన్య యువజన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా గారా వెంకటరమణయ్య గారిని కూడా నెల్లూరు రూరల్ మండలం అధ్యక్షుడిగా ఆయన్ని కూడా అభినందిస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఇంకా మండలంలోని అన్ని ప్రాంతాలు పర్యటన చేసి నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
అన్ని ప్రాంతాలను కూడా అన్ని మండలాలు కూడా ముందు మండల కన్వీనర్స్ని అపాయింట్ చేసి తర్వాత సభ్యులను కూడా ఇంకా చేర్చుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.